മലങ്കരയുടെ പരിശുദ്ധ പുണ്യപിതാവേ, മലങ്കര മക്കൾ തൻ കാവൽ പിതാവേ. నా ప్రాణమా, నీ పిలుపు కోటి వీణల నాదమై ఎదను తాకిన వేళ ఏమని వర్ణించను నా పారవశ్యాన్ని. తను ఆనంద తరంగమై ఎగిసిపడుచున్నది. నీ పిలుపు లేనిదే జీవితం లేదు కదా. అందుకే నీ పిలుపు బంగారమాయగా మనలో నిద్రానంగా పడి ఉన్న భగవంతుని పిలుపును మేల్కొలిపి ఆ పిలుపును అనుభూతి చేసుకొని అందులో ఉన్న అంతలేని జీవన మాధుర్యాన్ని చవిచూసి పిలుపుకు బదులు పలికి తన జీవితాన్ని స్వస్థంగా భగవంతునికి అంకితం చేసుకున్న మన ప్రియ నాయకుడైన మార్ ఇవానియోస్ గారు బెతనీ ఆశ్రమాన్ని స్థాపించడంలో ప్రధాన పాత్ర పోషించారు. సిరో మలంకర క్యాథలిక్ సోపాన క్రమంలో మకుటం లేని మహారాజైన మార్ ఇవానియోస్ గారు స్థాపనలో కీలక పాత్ర పోషించారు. సర్వయాన దేవుని రూపం అయిన ఆయన సృష్టిలో చేయాల్సింది, జీవితంలో సాధించాల్సింది ఎంతెంతో ఉంది అని ఆలస్యమైనా సరే ఆలోచించి అడుగులు కదిపి కనిపించే తన బాహ్య రూపానికి ఓ బ్రహ్మాండ రూపం కల్పించగలిగినటువంటి సమర్థుడు మార్ ఇవానియోస్ గారు. తనకున్న 2 కళ్ళతో విశ్వంలోని వెలుగు చీకట్లను చూసి మంచి చెడుల తారతమ్యాన్ని, తప్పు ఒప్పు భేదాన్ని తీసుకొని బ్రతుకుబండిని సాగించిన మనిషి మన మార్ ఇవానియోస్ గారు. విద్య 3వ కన్ను అని తెలుసుకొని విద్యకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చినారు. మలంకర చర్చిలో మొదటి MA డిగ్రీ పొందినటువంటి మార్ ఇవానియోస్ గారు ఎన్నో పాఠశాలలను స్థాపించారు. విద్య 3వ కన్ను అని తెలుసుకొని ఆ కంటితో సరిగా చూస్తే సర్వసృష్టి స్పష్టంగా కనిపిస్తుందని తెలుసుకొని మంచి చెడుల మధ్య వివక్షను తెలిపి క్రమశిక్షణను నేర్పి కర్తవ్యాన్ని బోధించి జీవితానికి ఓ లక్ష్యాన్ని ఏర్పరిచిన మహానుభావుడు. మనిషిలో దాగి ఉన్న దైవత్వాన్ని వెలికితీసి జ్ఞానంలోని లోతుల్ని ఎరుకపరచి జీవితానికి అర్థాన్ని ఇచ్చిన మహానుభావుడు. ఆయన క్యాథలిక్ చర్చిలో సెయింట్ పదవికి అభ్యర్థి. 2007వ సంవత్సరంలో కార్డినల్ బసిలియోస్ క్లిమిస్ టొర్టింగల్ చేత దేవుని సేవకుడిగా మరియు 2024 సంవత్సరంలో పోప్ ఫ్రాన్సిస్ గారి చేత గౌరవనీయుడిగా ప్రకటింపబడ్డారు. మహారుషులు మహాత్ముల జన్మతో ధన్యమైన పుణ్యభూమి, భరతగడ్డ, పరుల శ్రేయసే పరమార్థముగా భావించి జీవించిన మహాత్ముల పుట్టినిల్లు మన భారతదేశంలో మనం పుట్టినందుకు గర్విస్తూ వారిని ఉదాహరణగా తీసుకొని వారి అడుగుజాడలు నడుస్తూ దేవుని సన్నిధిని చేరుకుందాము. అందరినీ దేవుడు దీవించుగాక.